హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్రభావతి, మీనాక్షి ఇద్దరు కూడా ఇక పెళ్లికి సంబంధించి ఇంకా చిన్న చిన్నవి కొనాలని చెప్పి బయటికి వెళ్తారు. సత్యం కూడా తన పని మీద తను వెళ్ళిపోతాడు. ఇంట్లో ఎవరూ ఉండరు. మీనా ఒక్కతే ఉంటుంది. బాగా ఆకలి వేస్తుండడంతో అన్నం పెట్టుకుందామని చెప్పి అన్నం ప్లేట్ తీసుకొని అన్నం పెట్టుకుంటూ ఉండగా చెయ్యి జారి అన్నం మొత్తం నేలపాలైపోతుంది. ఇక బాధపడుతుంది. అయ్యో, ఎంత పనైంది, అన్నం మొత్తం కింద పడిపోయిందే. ఆకలేస్తుంది. పక్కన అన్నమేమో కింద ఒలిగిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక అన్నం వండుకుందామని బియ్యం డబ్బా దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ బియ్యం ఉన్న డబ్బా తాళం వేసి ఉండడంతో మీనా బాధపడుతుంది. ఆ తాళాన్ని చూసి, అత్తయ్య గారు, ఇందులో ఏదో డబ్బు నగలు ఉన్నట్టు తాళం వేసుకొని మరీ వెళ్ళిపోయారు. ఈ బియ్యం డబ్బాని నేను ముట్టుకోకూడదా? నేను అంత అపవిత్రురాలనా? నేనేం తప్పు చేశాను? నేను చేసిన తప్పేంటి? ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయినా అత్తయ్య గారి మీద కోపం రావడం లేదు. అత్తయ్య గారు మారాలనే కోరుకుంటున్నాను అని బాధపడుతుంది. ఇంకా తర్వాత బాగా ఆకలి వేస్తుండడంతో కింద పడిపోయిన అన్నాన్నే ప్లేట్లో వేసుకొని తిందామనుకొని పడిపోయిన అన్నాన్ని ప్లేట్లోకి పైపైన తీస్తూ ఉంటుంది. అదే సమయానికి అక్కడికి బాలు వస్తాడు. బాలు వచ్చి, ఏ పూలగంప, ఏం చేస్తున్నావో? అన్నమంతా చెత్తలో పడిపోయింది, దాన్ని తీస్తున్నావేంటి అని అంటే, అది అది అబ్బే ఏం లేదండి అని అంటుంది. ఎందుకో బాలుకి అనుమానం వస్తుంది. ఈ అన్నం పారేయడానికి కాదు, ప్లేట్లో వేస్తుంది. ఇది మీనా తినే ప్లేట్ కదా, అంటే అన్నం తినాలని కింద పడిపోయిన అన్నాన్ని ప్లేట్లోకి తీస్తుందేంటి అని అనుమానం వచ్చి, నిజం చెప్పు పూలగంప, నువ్వు ఆకలితో ఉన్నావు కదా అని అంటే, అవును అంటుంది. ఇక తర్వాత తన తల్లి చేసిన నిర్వాకాన్ని కళ్ళారా చూస్తాడు. తాళం వేసి ఉండడంతో బియ్యం డబ్బాకి బాధపడతాడు. ఇక మీనా చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చి కూర్చోబెడతాడు. కుర్చీలో కూర్చోబెట్టి, చూడు పూలగంప, ఇంకా ఇవన్నీ నువ్వు పడాలా? నువ్వేం తప్పు చేసావని ఇంకా ఎంత నరకం పడాలి? ఆకలితో అలమటిస్తున్నావు, కింద పడిపోయిన అన్నాన్ని ప్లేట్లో వేసుకొని తినాలనుకుంటున్నావు. నీ మంచితనం అమ్మ అర్థం చేసుకోవడం లేదు. ఇంకా మనకెందుకు బాధలు? నేను వేరే చోటికి తీసుకువెళ్ళిపోతాను. నా అన్న, చెల్లి, నువ్వు, నేను వేరే ఇంట్లో ఉందాము. మనం వేరు కాపురం వెళ్ళిపోదాము. ఇంకా ఇవన్నీ నువ్వు భరాయించద్దు. నాకు చాలా బాధగా ఉంది అని అంటే, వద్దండి వద్దు, మనం వేరు కాపురం వెళ్ళిపోతే మీ అమ్మ పరిస్థితి ఏమైపోతుంది? మీ అన్నయ్య గురించి మీకు తెలిసిందే కదా. ఆయన మాత్రం మీ అమ్మగారిని పట్టించుకుంటారని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆయన ఎప్పుడూ పట్టించుకోరు. ఆయన స్వార్థపరులు. ఆయన చూసుకుంటారు. మీ అమ్మ అనాథైపోతుంది. తననెవరు చూసుకునే వాళ్ళు ఉండరు. పాపం ఆవిడేదో తెలియని స్థితిలో ఉండి ఆవిడ నన్ను అలా అంటున్నారు. అంతేకాని ఆవిడ నిజమేంటో తెలుసుకున్న తర్వాత ఇలా ప్రవర్తించరండి. దయచేసి వేరు కాపురం అని మాత్రం అనద్దండి అని అనడంతో మీనా మంచి మనసుని అర్థం చేసుకుంటాడు బాలు. ఇక అర్థం చేసుకొని బయట హోటల్లో ఫుడ్ బుక్ చేసి మీనాకి తినిపిస్తాడు. ఇక్కడ ఇలా ఉండగా ఇంకొక పక్కన రోహిణి తన ఫ్రెండ్తో చెప్పుకుంటూ ఉంటుంది. నాకు చాలా భయంగా ఉంది. ఆ వర్ధన్ గడు గంటకోసారి ఫోన్ చేసి నన్ను భయపెడుతున్నాడే. ఇక సర్ప్రైజులు ఏవేవో ఉన్నాయంటూ బెదిరిస్తున్నాడు. పెళ్లి మండపం దగ్గరకు వచ్చి బెదిరిస్తాడని నాకు భయంగా ఉందే. పెళ్ళెక్కడ ఆపేస్తాడోనని నాకు కంగారుగా ఉందే అని అంటే, నిజమేనే, నువ్వు భయపడ్డంలో అర్థం ఉంది. వాడు అలాంటి వాడే, అన్నంత పని చేస్తాడు. మరేం చేస్తావే? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అని అంటే, అమ్మో, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేక కాదు, అలా ఇస్తే మొత్తం విషయం అంతా బయటపడుతుందని కదా. నాకు పెళ్ళయిందని, కొడుకు ఉన్నాడన్న విషయం బయటపడిపోతుంది కదా అని అంటుంది. నిజమేనే, మరేం చేస్తావు అని తన ఫ్రెండ్ అడగడంతో, చెప్తా, వాడి సంగతి చెప్తాను. వాడికి ఈ డోసు సరిపోలేదనుకుంటా. వాడికి ఇంకా ఎక్కువ నేను భయపెడతాను అని అంటుంది. ఇంకా ఆ తర్వాత
వర్ధన్ ఎలాగైనా సరే ఈ రోహిణికి బుద్ధి చెప్పాలి, నా ఒళ్ళో పడేటట్టు చేసుకోవాలి. తనంతట తానుగా వర్ధన్ నువ్వెక్కడున్నావు, నిన్ను కలుస్తాను, నీతో నేను గడుపుతాను, దయచేసి కాదనద్దు అని తనంతట తానుగా నన్ను బ్రతిమాలి నా కాళ్ళ మీద పడేటట్టు చేసుకోకపోతే నా అహం అసలు చల్లారడం లేదు. వెంటనే నేను ఆ పని చేయాలి అంటే దాని కొడుకుని నేను కిడ్నాప్ చేయాలి అని చెప్పి మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇక రోహిణి వాళ్ళ పుట్టింటికి వెళ్తాడు. ఇక రోహిణి కొడుకు చింటూ స్కూల్కి వెళ్ళడంతో స్కూల్ దగ్గరే కాపలా కాసి స్కూల్ నుంచి బయటకు రాగానే వెంటనే నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టి తన దగ్గరికి తెచ్చేసి ఓ గదిలో పెట్టేస్తాడు. ఇక చింటూ, ఎవరు అంకుల్, ఎవరు, మీరెందుకు నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చారు, ఎవరు మీరు అని అంటే, నేనేమవుతాను అన్నది నీకు తెలియదురా, చెప్పినా నీకు అర్థం కాదు. ఇన్నాళ్ళు నువ్వు ఆంటీ అత్త అని పిలుస్తున్నావే, తను ఎవరో కాదు, తను నీ కన్న తల్లిరా అని అనగానే, అంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు, మా అత్తయ్యకి తెలిస్తే మిమ్మల్ని చితక్కొట్టేస్తుంది, మా అత్తయ్యకి చాలా కోపం, మా అత్తయ్యకి తెలిస్తే అస్సలు ఊరుకోదు, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంది అని అంటే, ఛీ అత్తేంట్రా అత్త, అది నీకు తల్లిరా, నిన్నే మోసం చేసి మాయ చేసింది, కన్న బిడ్డకి మోసం చేసింది అంటే ఇంకా ఎవరిని మాత్రం మోసం చేయదు ఆ మహాతల్లి. అమ్మ అని పిలవాల్సిన ఆ నోటితో అత్త అని పిలిపించుకుంటుంది. అలాంటి మోసగత్తెకు నేను ఎలాంటి మోసం చేసినా అది తప్పు కూడా కాదు అని చెప్పి ఇక ఆ చింటూని ఆ రూమ్లోని వదిలేసి బయటికి వస్తాడు. బయటికి వచ్చేసరికి ఇంతలోపు పెళ్లి కూతురులాగా రెడీ అయిపోతుంది. రోహిణి టెన్షన్గానే ఉంటుంది. ఇక తర్వాత వర్ధన్ కాల్ చేస్తాడు. ఏంటి పాప, ఇప్పుడు నువ్వు పెళ్లి మండపానికి వెళ్తున్నావా, మనోజ్ని పెళ్లి చేసుకుంటావా, కానీ ఇక్కడ నీ కన్న కొడుకుని నేను కిడ్నాప్ చేశాను, నీ కొడుకు అమ్మ అమ్మ అంటూ ఏడుస్తున్నాడు, కావాలంటే వీడియో చూస్తావా అని వీడియో కాల్ చూపిస్తాడు. ఇక తర్వాత చాలా బాధతో నా కొడుకునేం చెయ్యొద్దు వర్ధన్, నా కొడుకునేం చెయ్యొద్దు అని ఏడుస్తూ ఉంటుంది. రోహిణి, నీ కొడుకునేమి చేయకూడదంటే నీకు నేను ఒక డీల్ చెప్పాను కదా అని అనగానే చాలా బాధపడుతుంది. ప్లీజ్ వర్ధన్, నాకు కొంచెం సమయం ఇవ్వు, ఇప్పటికిప్పుడు ఇలా నువ్వు మాట్లాడితే నేనేం చెయ్యాలి, దయచేసి నాకు కొంత సమయం ఇవ్వు, నా కొడుకుని వదిలిపెట్టు, నా జీవితంలోనికి అడ్డుపడద్దు, ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను, చాలా బాధలో కష్టంలో ఉన్నాను, ఇంకా నన్ను నువ్వు కష్టపెట్టద్దు, నీకు బుద్ధి రావాలనే నేను అలా చేశాను, కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు, నీకు భార్య ఉంది, ఓ కొడుకున్నాడు, వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే నీకెంత బాధగా ఉంటుంది, అది నీకు తెలియాలనే నేను అలా చేశాను, నన్ను వదిలిపెట్టు, నా కొడుకుని వదిలిపెట్టు అని చెప్తూ ఉన్నా కూడా అస్సలు వినిపించుకోడు. నువ్వు రాకపోతే నీ కొడుకుని నేను చంపేస్తాను అని బెదిరించడంతో చాలా బాధపడుతుంది రోహిణి. ఈ పనిలో రోహిణి ఉండటం వల్ల పెళ్లి మండపానికి రావడానికి టైం పడుతుంది. పెళ్లి మండపం దగ్గరికి అందరూ వచ్చేస్తారు, కానీ పెళ్లి కూతురు రాదు. ఇక తర్వాత ప్రభావతి, అదేంటి ఇంకా రోహిణి పెళ్లి మండపానికి రాకపోవడం ఏంటి, ముందు తనే కదా రావాలి అని కంగారు పడుతుంది. ఇంకా బాలు, గోవిందా గోవిందా అంతా అయిపోయింది, పెళ్లి కూతురు జంప్ అయిపోయింది, పెళ్లి కూతురు ఎప్పటికీ రాదు, ఏంట్రా నువ్వు పిల్లని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ పిల్ల తల్లిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ముందు ముందు, నువ్వేమో పెళ్లిపీటల మీద నుంచి పారిపోయి ఓ అమ్మాయిని మోసం చేశావు, ఇప్పుడు రోహిణి నిన్ను మోసం చేసింది, రెండు లెక్క సరిపోయిందిరా, ఇక ఈ జన్మలో నీకు పెళ్ళే అవ్వదు, ఇది నీకు రెండోసారి కాబట్టే, మూడోసారి ఇక నిన్ను చేసుకోవడానికి ఎవ్వరూ రారు, చిడతలు కొట్టుకుంటూ నారాయణ నారాయణ అంటూ నువ్వు తిరగాల్సిందేరా, ఇక నీకు పెళ్ళే కాదు అని అనడంతో ప్రభావతి కోపం వచ్చి, అసలు అది నోరేనా, నోటికి మంచి మాటలే రావా, చి నీలాంటి వాడు నా కడుపున ఎందుకు పుట్టాడా అని ప్రతి క్షణం నేను బాధపడేటట్టు చేస్తున్నావు, ఎందుకురా నీ బ్రతుకు, నీది ఒక బ్రతికేనా, తల్లితో చీ చీ అనిపించుకుంటూ తిట్టించుకుంటూ నువ్వేం ఉద్ధరించావు, నువ్వేం సాధించావు, ఈ రోజుకి కారు నడుపుకోకపోతే నీకు దిక్కు లేదు, పూలమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, మీ ఇద్దరివి ఓ బతుకులేనా, నష్టజాతకుడివి, ఎవరైనా అన్న పెళ్ళి ఆగిపోతుందని భయపడాలి, వాడు సరైన వాడంటే
నువ్వు నష్టజాతకుడివి కదా, అన్ని జాతకాలు నీలాగే అయిపోవాలని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు అని బాలు మనసు నొచ్చుకునేటట్టు తిడుతుంది ప్రభావతి. ఇంకా మీనా ప్రభావతితో ఇలా అంటుంది, అత్తయ్య మీరేం కంగారు పడద్దు, రోహిణి వాళ్ళ ఇంటి దగ్గరికి నేను ఆయన వెళ్తాము, వెళ్ళి తనని తీసుకొస్తాము, ఎందుకు లేట్ అయిందో మేము తెలుసుకుంటాము, ఈలోపు మీరు వెళ్ళండి, పంతులు గారు పిలుస్తున్నారు, మీరేమి కంగారు పడద్దు, మీరేమి బాధపడద్దు, అసలు మీరు టెన్షన్ పడద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి ఏవండి పదండి అని అనడంతో ఏయ్ పూలగంప ఎక్కడికి అని అంటాడు. ఎక్కడికి అంటారేంటండి, రోహిణిని తీసుకొద్దాం పదండి అని అంటే రోహిణిని తీసుకొస్తావా, తనెక్కడుందో ఎవరికి తెలుసు అని అంటాడు. ముందు వెళ్దాం పదండి, ఎక్కడుందో, ట్రాఫిక్లో ఏమైనా చిక్కుకుపోయిందో, ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి అని చెప్పి బలవంతంగా బాలు చేపట్టుకొని ఇక రోహిణి దగ్గరికి తీసుకొస్తూ ఉండగా ఇంతలోపే రోహిణి వీడేం చేసుకుంటాడో చేసుకొని ముందు ఈ పెళ్ళి మాత్రం ఆగకూడదు, వీడు బెదిరిస్తే నేను బెదిరిపోతాను అనుకుంటున్నాడేమో అని చెప్పి పెళ్లి మండపానికి బయలుదేరిపోతుంది రోహిణి. ఇంకా తర్వాత రోహిణి ఉంటున్న బ్యూటీ పార్లర్ దగ్గరికి బాలు మీనా వస్తారు. ఇంకా అదే సమయానికి వర్ధన్ కూడా బ్యూటీ పార్లర్ దగ్గరికి వస్తాడు. ఎలాగైనా సరే రోహిణిని కూడా ఎత్తుకుపోవాలి, పసిబిడ్డని ఎత్తుకుపోయినా పర్వాలేదు, వాడికి ఏం చేసినా పర్వాలేదు అని చాలా ధీమాగా ఉంది. నేను ఆ చింటూని ఏమీ చేయను అని దానికి అర్థమైపోయింది, కాబట్టే ఇలా నేను చేయడం కరెక్ట్ కాదు, రోహిణిని ఎత్తుకుపోతే అప్పుడేం చేస్తుంది అని అనుకొని ఇక బ్యూటీ పార్లర్ దగ్గరికి వస్తాడు. బాలు మీనా అక్కడ ఉంటారు. బాలు మీనా రోహిణి గురించి అడగడంతో రోహిణి పెళ్లి మండపానికి బయలుదేరింది అని అక్కడ వాళ్ళు చెబుతారు. అదే మాట వర్ధన్ కూడా వింటాడు. అంటే కొడుకు ఏమైపోయినా పర్వాలేదు కానీ మనోజ్తో పెళ్ళే తనకి కావాలి, ఇలాంటి దాన్ని నేను వదలను, వెంటనే వీళ్ళతో నేను చెప్పేస్తాను అని చెప్పి మీరు ఇంతకీ ఎవరు అని అనడంతో మనోజ్కి తమ్ముడు అని చెప్పి బాలు అంటాడు. నువ్వెవరు అని బాలు అనడంతో నా పేరు వర్ధన్ అని పరిచయం చేసుకుంటాడు. సరే నీకేంటి ఇక్కడ పని అని అంటాడు. ఇంకా జరిగిందంతా బాలుతో మీనాతో వర్ధన్ చెప్పడంతో ఇద్దరూ షాక్ అయిపోతారు. ఏంటి రోహిణి పేరు కళ్యాణినా, తనకి బాబు ఉన్నాడా, భర్త చనిపోయాడా, అయితే ఇదంతా కూడా మనోజ్ గారికి తెలుసా తెలీదా, తెలియకుండా మోసం చేసి పెళ్లి చేసుకుంటుందా అని తెలుసుకొని ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంకా వర్ధన్ నిజం చెప్పేశాను కాబట్టే చింటూతో కూడా నాకు పని లేదు అని చెప్పి చింటూని కూడా వాళ్ళకే అప్పగించేస్తారు. ఇక చింటూ ఏడుస్తూ మీనాని గట్టిగా పట్టుకుంటాడు. మీనా కూడా బాధపడుతూ ఏమైందిరా, ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అనగానే ఈ అంకుల్ అమ్మ అత్త ఇద్దరు ఒకటేనని చెబుతున్నాడు, మా అమ్మ పేరు కళ్యాణి అట, ఇప్పుడు మా అమ్మకి పెళ్ళవుతుందట అని చెప్పి ఏడుస్తూ మీనాని హక్ చేసుకోవడంతో మీనా కూడా చాలా బాధపడుతుంది. వీళ్ళు చేసిన తప్పుకి ఈ పసివాడు శిక్ష అనుభవిస్తున్నాడు అని చాలా బాధతో ఇక వాడికి ధైర్యం చెబుతుంది. ఇక ధైర్యం చెప్పి ఏవండి ఆలస్యం చేయకుండా ఈ నిజం అసలు మనోజ్ గారికి తెలుసో లేదో మనం చెప్దామండి, ఈ విషయం ఇప్పుడే తెలియడం మంచిది, పెళ్ళైన తరువాత తెలిస్తే ముప్పు జరుగుతుంది, ముందే తెలిస్తే ఇంకా ఇష్టపడి తాళి కట్టడో జరిగిపోతుంది, మనకి తెలిసి కూడా మనం చెప్పకుండా ఉండకూడదు, వెంటనే బయలుదేరదామండి అని చెప్పి అనడంతో ఇంకా మనోజ్ గురించి తెలిసి బాలు కూడా ఇలా అంటాడు, ఈ మోసగాడికి ఇలాగే జరగాలి, వాడు మోసం చేస్తే నేను సహించానని చెప్పి దేవుడు సహిస్తాడా, దేవుడు వాడికి సరైన శిక్షే వేశాడు, అయినా ఈ విషయం వాడికి ముందే చెప్పడం మంచిది, ఇప్పుడు నిజం చెప్పడం వల్ల ఆ పెళ్ళి మాత్రమే ఆగుతుంది, అదే పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ విషయం తెలిస్తే జీవితాలే తారుమారైపోవచ్చు అని చెప్పి ఇక ఇద్దరు కూడా బయలుదేరతారు పెళ్లి మండపానికి. ఇంకా అదే సమయంలో జీలకర్ర బెల్లం పెట్టుకోవడంతో ఆ నిజం చెప్పకుండా ఆగిపోతారు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు అంటే సగం పెళ్లి జరిగిపోయింది, ఇప్పుడు ఈ నిజం చెబితే ఏం జరుగుతుంది, ఇది తెలిసాక మా అమ్మ గుండె ఖచ్చితంగా ఆగిపోవచ్చు, మనోజ్ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న మా అమ్మ ఓ బిడ్డ తల్లిని ఇంటికి కోడలిగా తీసుకొచ్చాడు అని తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదు, మా అమ్మ ఎంత కఠినంగా ఉంటుందో, ఏదైనా కష్టం వస్తే అతను అంత ఎక్కువ బాధపడుతుంది అని అనడంతో మీనా కూడా ఇలా అంటుంది, వద్దండి ఇప్పుడు మనం చెప్పొద్దు,
అని ఆగిపోతారు. మనసులో చాలా బాధతో ఇంకా అలాగే ఇద్దరు నిలబడిపోయి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న చింటూని చూసి రోహిణి సంతోషంతో, చింటూ నువ్వు వచ్చేసావా, నీకేం జరిగిందో, నిన్నేం చేశాడోనని నా మనసులో లేదు, నా కళ్ళన్నీ నీ వైపే ఉన్నాయి అని ఏడుస్తూ ఇక తనని పట్టుకుంటుంది. ఇక బాలు మీనా చాలా కోపంతో రోహిణిని చూస్తూ ఉంటే రోహిణి కూడా అంతే కోపంతో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. ఇంక తర్వాత మనోజ్కి పెళ్లి బట్టలు ఇచ్చి పంతులు గారు, అయ్యా ఈ తెల్ల బట్టలు కట్టుకొని రండి అని చెప్పడంతో అలాగేనని చెప్పి బట్టలు తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళాక తన ఫ్రెండు మనోజ్కి ఫోన్ చేస్తాడు. మనోజ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు, ఎరా నేను చెప్పినట్టు అన్నీ రెడీ అయ్యాయా, పాస్పోర్టు వీసా ఇవన్నీ రెడీయా, మేమైతే ఇక్కడ ఉండము, వేరే కంట్రీకి వెళ్ళిపోతాము, అక్కడ హాయిగా బ్రతుకుతాము, రోహిణికి ఎంతో ఆస్తి ఉంది, అసలు ఇక్కడ నేను ఎందుకు ఉండాలి, ఈ మధ్యతరగతి కుటుంబంలో ఉండాలి అంటే నాకు చాలా చిరాగ్గా ఉంది, మా తమ్ముడు మా అమ్మ వీళ్ళ సారా నేను భరించలేకపోతున్నాను, రోహిణిని తీసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేనైతే వేరే స్టేట్కి వెళ్ళిపోవాలి, మా మామయ్య గారు ఫుల్ సౌండ్ పార్టీ అంట, ఇంకా నాకు ఇక్కడ జాబులు గీబులు చేసుకొని బతకాల్సిన అవసరం నాకేముందిరా, అక్కడికి వెళ్ళిపోతే మా మామయ్య గారు నాకు పెద్ద బిజినెస్ అప్పగిస్తారు, అవి చూసుకుంటూ అక్కడ ఎంతో చక్కగా కాలక్షేపం చేయొచ్చు, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బతకచ్చు, అందుకోసమనే కదా 40 లక్షల రూపాయలు నీ చేతిలో పెట్టింది, మాకు కావలసిన ఏర్పాట్లన్నీ చూడమని చెప్పాను కదా, మరి ఎంతవరకు వచ్చాయి అని అనడంతో చాలా వరకు అవన్నీ అయిపోయాయి, 2 రోజుల్లో మీకు పాస్పోర్ట్ వీసా రెడీ అయిపోతుంది, మీరు ఎంచక్కా ఫ్లైట్ ఎక్కేయచ్చు అని చెప్పడంతో థ్యాంక్స్ రా థ్యాంక్స్, అరే నువ్వు పెళ్ళికి వస్తున్నట్టున్నావు, ఈ విషయం పొరపాటును కూడా మా అమ్మ దగ్గర అస్సలు ఈ టాపిక్ మాట్లాడద్దు, మా అమ్మకి అనుమానం అస్సలు వస్తే నన్ను అసలు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇక్కడే నా కాళ్ళు కట్టేసి ఆపేస్తుంది, ఈ లైఫ్ బతకాలంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఆవిడికి నేను ఎలాగో చెప్పను, సీక్రెట్గా చెక్కేస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి నా కొడుకుని పెళ్లి కొడుకుగా పెళ్లి మండపానికి నేనే తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్రభావతి అప్పటికే రూమ్ దగ్గరికి రావడంతో ఇక మనోజ్ ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ వినబడ్డంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ తింటుంది, దిమ్మ తిరిగే షాక్ తింటుంది, వీడి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అలాంటిది నన్ను వదిలేసి రోహిణిని తీసుకొని విదేశాలకి వెళ్ళిపోతాడా, ఈ అమ్మ వీడికి భారం అయిపోయిందా, నేను రోహిణి మనోజ్ ఇద్దరం వేరే చోటకి వెళ్ళిపోతాము అని నేను బాలుగాడితో అంటే వీడేమో పెళ్ళాన్ని తీసుకొని మాత్రమే విదేశాలకి వెళ్ళిపోతానంటున్నాడు, వీడికి నేను అంత భారం అయిపోయానా, ఇంకా 40 లక్షల రూపాయలు బాలుకి ఇస్తానని నా మీద ఒట్టేశాడు, కానీ ఆ డబ్బు ఉంచుకొని ఇంత మోసం చేశాడా, ఆ డబ్బుతో విదేశాలకి వెళ్ళడానికి ఖర్చులుగా ఉంచుకున్నాడా, ఏంటిదంతా, ఏంటి అయోమయం, ఏంటి ఇదంతా చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను, ఈ నిజాన్ని అంగీకరించలేకపోతున్నాను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం